ఐపీఎల్ 19వ సీజన్ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ నిష్క్రమించింది. నిన్న రాత్రి బుధవారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసంతో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. అనంతరం జోఫ్రా ఆర్చర్ సూపర్ బౌలింగ్ తో సన్ రైజర్స్ బ్యాటింగ్ యూనిట్ ను కకావికలం చేశాడు. దీంతో ఎస్ఆర్హెచ్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే 196 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో 47 పరుగుల తేడాతో గెలిచి రెండో క్వాలిఫైర్ కు అర్హత సాధించింది రాజస్థాన్ రాయల్స్. కాగా ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ అద్దరగొట్టాడు. కేవలం 29 బంతుల్లోనే 97 రన్ చేశాడు. అయితే భారీ షాట్ కు ప్రయత్నించి ప్రఫుల్ హింగే బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అయితే తన ఇన్నింగ్స్ ద్వారా ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ తర్వాత ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఈ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సెంచరీ మిస్ కావడంపై స్పందించాడు. తాను సెంచరీ గురించి అస్సలు ఆలోచించలేదని వైభవ్ చెప్పుకొచ్చాడు. తాను అవుట్ అయిన బంతిని కూడా ఫీల్డర్ ను చూసే కొట్టానని, కానీ అది సరిగ్గా కనెక్ట్ కాలేదని అన్నాడు. ఆ షాట్ తాను థర్డ్ మ్యాన్ దిశగా ఆడి ఉంటే ఈజీగా కనెక్ట్ అయ్యి స్టాండ్స్ లో పడేదని వ్యాఖ్యానించాడు. తాను స్ట్రైట్ గా కొట్టాలని అనుకున్నాను, అందుకే ఆ బంతు మిస్ టైం అయిందని వైభవ్ తెలిపాడు. ఇక తాను అవుట్ అయినా జట్టు స్కోర్ ఈజీగా 260 రన్స్ దాటేలా కనిపించింది, కానీ అలా జరగలేదని వైభవ్ అన్నాడు. ఇక అదే సమయంలో ఎలిమినేటర్ మ్యాచ్ అంటే ఏమైనా ఒత్తిడికి గురయ్యారా అనే ప్రశ్నకు వైభవ్ సూర్యవంశీ బదులిచ్చాడు. సన్ రైజర్స్ తో నాకౌట్ మ్యాచ్ కు ముందు మా కోచ్లంతా ఒత్తిడి తెచ్చుకోవద్దని నాకు చెప్పారు. ప్రాక్టీస్ సెషన్ లోను నేను ఏం చేస్తున్నానో మ్యాచ్ లో కూడా అదే చేశానని చెప్పాడు. ఇక ఇప్పుడు ఎలిమినేటర్ లో గెలిచి ఆ తర్వాత రెండో క్వాలిఫైర్ లో గెలిచి ఫైనల్ లో అడుగు పెడితే కోహ్లీతో తలపడడం ఎలా ఉండబోతుందన్న ప్రశ్నకు వైభవ్ సూర్యవంశీ స్పందించాడు. అంతవరకు వెళ్లడమే కాదు, టైటిల్ సాధించడం కూడా ముఖ్యం. అందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం. ఇక తన బ్యాటింగ్ తో ఎక్కడ తగ్గనని, ఫైనల్ అయినా లీగ్ అయినా ఒకటే మాదిరిగా తన బ్యాటింగ్ ఉంటుందని, మ్యాచ్ కు ముందు ప్రశాంతంగా ఉండి క్రీజులోకి దిగాక పరుగులు సాధించడమే లక్ష్యంగా తన బ్యాటింగ్ తీరు ఉంటుందని వైభవ్ సూర్యవంశీ తెలిపాడు. నా పర్సనల్ కోరిక ఒకే ఒకటి, T20లో 200 కొట్టడం. మిగతా రికార్డులు నేను పట్టించుకోనని వైభవ్ సూర్యవంశీ తెలిపాడు. ఇక వైభవ్ తన ఇన్నింగ్స్ తో పాటు పలు రికార్డు బద్దలు కొట్టాడు. ఓ ఐపీఎల్ ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో అతడు 12 సిక్సర్లు బాదాడు. ఇక ఐపీఎల్ సీజన్ లో అత్యధిక రన్ చేసిన అన్క్యాప్డ్ భారత బ్యాటర్ గా నిలిచాడు. ఈ సీజన్ లో వైభవ్ ఇప్పటి వరకు 680 రన్ చేశాడు. గతంలో ఈ రికార్డు ఎస్ఎస్వి జైస్వాల్ 625 పరుగుల పేరట ఉండేది. అంతేకాదు క్రిస్ గేల్ కు సంబంధించి ఓ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఒకే సీజన్ లో 59 సిక్సర్లు కొట్టాడు క్రిస్ గేల్. ఆ రికార్డును వైభవ్ సూర్యవంశీ బ్రేక్ చేశాడు. మొత్తంగా ఇప్పటి వరకు సూర్యవంశీ ఈ సీజన్ లో 65 సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం టాప్ సిక్సర్లు అతనివే.